హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కలెక్టరేట్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏలూరు నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇందులో భాగంగా ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అవుట్ సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాలకు సంబంధించి చాలా కాలం తర్వాత మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్స్ టోటల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా మాకు మోటివేషన్గా ఉంటుంది, కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ క్విక్గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ https.eluru.ap.gov.in కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ని అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తుండండి. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే ఫార్మసిస్ట్ అయితే 7 వేకెన్సీ ఉన్నాయండి. పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీఫార్మసీ పాస్ అయి ఉండాలి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో అప్ టు డేట్గా రెన్యువల్తో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే 1 వేకెన్సీ ఉంది. ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే డిఎంఎల్టీ లేదా బీఎస్సీలో ఎంఎల్టీ అలాగే ఇంటర్మీడియట్ ఇన్ వొకేషనల్ విత్ 1 year అప్రెంటిస్షిప్ కలిగి ఉండాలి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో అప్ టు డేట్ రెన్యువల్తో రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీ అయితే 6 వేకెన్సీ ఉన్నాయండి. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ పాస్ విత్ కంప్యూటర్ సబ్జెక్ట్ లేదా డిగ్రీ విత్ పీజీడీసీఏ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అయితే 4 వేకెన్సీ ఉన్నాయండి. ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయితే సరిపోద్ది మీకు. నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ని ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేబుల్ అట్ ఏలూరు అని అప్లికేషన్ ఫీజు పే చేసి రిసీప్ట్ని అప్లికేషన్ జత చేసి మీరు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు అనే అడ్రస్కి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్ట్ పోస్ట్ ద్వారా February 3rd, 2025 ఈవినింగ్ 5 PM లోగా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అయితేనే మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అయితే 1/7/2024 నాటికి మ్యాక్సిమం 42 years అయితే దాటకుండా ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years, ఎన్సీసీకి 3 years అండ్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్కి అయితే 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ అనేది కానీ ఉండదండి. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్క్స్కి సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్కి మీకు 75% మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టి అప్ టు 10 మార్క్స్ అయితే వెయిటేజ్ ఇస్తారు. అండ్ మీకు COVID-19 టైంలో మోర్ దాన్ 6 months వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా అప్ టు 15% వరకు మార్క్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2.5 marks per 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే ఇస్తారు. అలాగే 2 marks per 6 months ఇన్ రూరల్ ఏరియా, అలాగే 1 mark per 6 months ఇన్ అర్బన్ ఏరియాలో వర్క్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా అప్ టు 15% వరకు మార్క్స్ అయితే ఇస్తారండి. ఈ బేసిస్ మీదనే సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి నోటిఫికేషన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ పూర్తి చేసి ఈ పోస్టులకు సంబంధించిన అన్ని రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీలపై గెస్టెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ అయితే ఇన్ పర్సన్ లేదా రిజిస్ట్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్లు అన్నీ పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూ పిలుస్తారు. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు కదా, పెర్మనెంట్ కాదు కదా అని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్
మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ అనేది పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో అన్నింటినీ అప్లికేషన్కి అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని ఒక ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మీకు అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ అంటే ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నోటిఫికేషన్ లింక్స్ని దయచేసి చూడండి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ సివి జాబ్ పోర్టల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.